అనూష, అన్నెమల్ల అనూష. మా సార్ అన్నెమల్ల సురేష్ కుమార్. 52వ డివిజన్ సవరన్ స్ట్రీట్ నామినేషన్ వేయడానికి వచ్చామండి. ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ తరఫున బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ గారు కరీంనగర్లో మమ్మల్ని గుర్తించి, దళితులు చాలా ఉన్నారు, ఈ దళితులను మనం దగ్గర తీసుకోవాలి, హిందూస్ ముస్లిం అందరూ కలిసిమెలిసి ఉండాలని ఈరోజు మా వాడ దళితవాడ కాబట్టి, కానీ మా వాడలో దళితవాడ ఉండి కూడా మా రిజర్వేషన్ వచ్చేసి జనరల్ మహిళ కింద కేటాయించడం జరిగింది. మా డివిజన్ వచ్చి 52వ డివిజన్. జనరల్ మహిళలో మా భార్యని అన్నమల అనుషర్ గారిని ఈరోజు నామినేషన్ ఇచ్చారు. బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ గారు వారికి నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. నేను పడ్డ శ్రమని కష్టపడిన నన్ను గుర్తించి ఈరోజు నాకు బీఫామ్ టికెట్ ఇచ్చారు. కాబట్టి కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ అయిన అహ్మద్ భాయ్ గారికి, మా కరీంనగర్ టౌన్ ఇన్ఛార్జ్ యాసర్ అర్షద్ భాయ్ గారికి పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. రాబోయే ఎలక్షన్స్లో కరీంనగర్లో మంచి పట్టున్న ఎంఐఎం పార్టీకి ఖచ్చితంగా విజయం సాధించి ఒక డిప్యూటీ మేయర్ స్థానమైనా కొట్టగల ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మేము ఐకమత్యంగా అందరం కలిసిమెలిసి ఉండాలి. ఈ పార్టీ ఎంఐఎం పార్టీ వచ్చేసి ముస్లిమ్స్ పార్టీ కాదు, ఈ ఎంఐఎం పార్టీ వచ్చేసి అందరి పార్టీ, దళిత ముస్లిం పార్టీ, అందరూ కలుపుకుని పోయే పార్టీ ఒకటి కరీంనగర్ ఉందంటే అదొక ఎంఐఎం పార్టీ ఒకటి. అది కూడా బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ గారు అది ఎప్పుడు చెప్తారు, పార్లమెంట్లో ఎక్కడ విశేషం ఒకటే గలమెత్తారు, మనమంతా ఒకటే ఉండాలి, జై భీమ్ అనే గలమెత్తిన నాయకుడు అంటే అసదుద్దీన్ ఓవైసీ గారే. మరియు కరీంనగర్ టౌన్ అహ్మద్ భాయ్ గారికి, యాసర్ అర్షద్ భాయ్ కరీంనగర్ ఇన్ఛార్జ్ యాసర్ అర్షద్ భాయ్ గారికి పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. మా భార్య అన్నమల తరఫున ఎంఐఎం పార్టీకి టికెట్ ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను.